మునక్కాయ ఆవకాయ చేసుకున్నానండి. మునక్కాయలు ఒక 7-8 తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. బాగా ఆయిల్లోనే బాగా ఉడికిపోతే తర్వాత ఆవాలు కొంచెం మెంతులు వేపుకొని పౌడర్ చేసుకోవాలి. అసలు నిమ్మకాయలు దాంట్లోకి జ్యూస్, నిమ్మకాయలు ఒక 5 కాయలు కట్ చేసి పెట్టుకున్నాము. జ్యూస్ ఇలా పిండేసుకొని ఆ జ్యూస్ దాంట్లో వేసుకొని ఇది ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాము. అది బాగా ఆయిల్లోనే వాడిపోయిన తర్వాత ఈ పౌడర్ దాంట్లో వేసి ఆవాలు మెంతులు 2 కలిపి మిక్సీ పట్టేసుకున్నాము. అది వాడిపోయిన తర్వాత ఈ పౌడరు తర్వాత ఈ జ్యూసు వేసేసుకొని దీంట్లోనే సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత దింపేసుకుంటే మునక్కాయ ఆవకాయ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. కొంచెం కారం కూడా వేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టు మిరప్పొడి వేసుకోవాలి. అన్నీ అదేలే సాల్టు కారము వేసుకోవాలి. చూపిస్తాను చూడండి. కొంచెం వాడిపోయాయి మునక్కాయలు. దాంట్లో ఇప్పుడు కారము సాల్ట్ వేస్తున్నాను. మెంతిపొడి ఇప్పుడే వేయకూడదు. ఇప్పుడే వేసేస్తే బ్లాక్గా అయిపోతుంది, అందుకని ఇప్పుడే వేయకూడదు మెంతిపొడి. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము, అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము. మెంతిపొడి వేస్తే ఇప్పుడే నల్లగా అయిపోతుంది అనమాట, ఇంత రెడ్గా ఉండదు. సాల్ట్ ఆల్రెడీ ఇంతకుముందు కొంచెం వేసాను, అంటే మునక్కాయ లోపలికి ఊరాలి కదా సాల్ట్ అని. ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను. బాగా కలిపెట్టి ఆవకాయలాగే వస్తుందండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. చెమ్మ లేకుండా ముందు మునక్కాయలు కడిగి తుడిచిపెట్టుకొని ఆరిన తర్వాత చేసుకోవాలి. ఇలాంటి మునక్కాయ తడి తడిగా ఉంటే పాడైపోతుంది ఆవకాయ. లెమన్ జ్యూస్ వేసుకోవాలి కొంచెం. లెమన్ జ్యూస్ వేస్తే ఓట బాగా వస్తుంది, అంటే అదే ఆవకాయ గుజ్జు గుజ్జు బాగా వస్తుంది. పులుపు వస్తుంది నిమ్మకాయ వల్ల, పులుపు గుజ్జు. మునక్కాయ ఆవకాయ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.